మన సంఘంలో మరొక విషయం ఏంటంటే, నేను ఏది మాట్లాడినా లైవ్లో మాట్లాడుతున్నా, ఒకవేళ లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడాల్సి వస్తే మైక్లో మాట్లాడుతున్నా. మైక్ ఆఫ్ చేసి ప్రత్యేకంగా మీ వరకే నేను ఏది చెప్పటల్లా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రహస్యంగా నేను ఏది బోధించట్లేదు అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పేది సత్యం కాబట్టి, అది ఎంతమంది ముందైనా సరే నేను మాట్లాడగలను కాబట్టి నేను డైరెక్ట్గా పైకి చెప్తున్నా. కొంతమంది మైకులు ఆపేసి చాటుగా దొంగ బోధలు చేస్తున్నారు. అలాంటి బోధ మన దగ్గర లేదు. నేను డైరెక్ట్గా లైవ్లోనే ఈ డిసెంబర్ 25ని ఖండిస్తున్నా. డిసెంబర్ 25 సూర్యుడు పుట్టినరోజుగా చేసేవాళ్ళు దాన్ని యేసుక్రీస్తు పుట్టినరోజుగా నేను ఎంత మాత్రం కూడా అంగీకరించను. పైగా యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించి నేను ఆయనకు ఒక పుట్టినరోజును నియమించలేను. ఎందుకంటే ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన పుట్టుకే లేనివాడు కాబట్టి ఆయనకి పుట్టినరోజు చేయడాన్ని నేను ఎంత మాత్రం కూడా అంగీకరించను, ఎంకరేజ్ చేయను అంట. కాబట్టి ఈ దినాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. యూదుల దినాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని వాక్యం చెప్తుంది.